పశ్చిమ గోదావరి జిల్లా సారవంతమైన వ్యవసాయ భూముల్లో ప్రసిద్ధి. గోదావరి నది కాలువలు ఈ ప్రాంతానికి జీవనాధారం. పచ్చని వరి పొలాలు ప్రకృతి అందాలను పెంచుతాయి. ఆక్వా సాగు కూడా ఈ జిల్లాలో ఎక్కువగా జరుగుతుంది. వ్యవసాయం, ఆక్వా రంగం కలిసిన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. మరి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆక్వా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావం ఆక్వా రంగంపై తీవ్రంగా పడుతుంది. ఒకవైపు ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, మరోవైపు మార్కెట్లో అమాంతం పడిపోతున్న రొయ్యల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. అయితే ఎగుమతులు నిలిచిపోవడంతో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రొయ్యల సాగు రైతులు విలవిల్లాడుతున్నారు. మరి దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. గుడ్ మార్నింగ్ మురళి, చెప్పండి. ధర డౌన్ డౌన్ అని చెప్పి ఇక్కడ చూస్తున్నాము. అంతర్జాతీయ సెగతో విలవిల్లాడుతున్న ఆక్వా రైతులు, ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం వల్ల పడిపోతున్న రొయ్యల ధరలు. మరి చెప్పండి మురళి, అసలు యుద్ధం అక్కడ జరుగుతుంటే మనకి ఇక్కడ చాలా నష్టాలు ఉన్నాయి. దాంట్లో ఆక్వా రైతులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. మరి రొయ్యల ధరలు పడిపోవడంతో రైతులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంటే ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణం కారణంగా అయితే రొయ్యల రైతులు విలవిల పడే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇప్పటికే అమెరికా విధించిన సుంకం కారణంగా ఒకప్పుడు మొన్నటి వరకు కూడా ఇబ్బందులు పడిన ఆక్వా రైతులైతే ఇప్పుడు కొత్తగా ఇరాన్ అమెరికా యుద్ధ వాతావరణంతో ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో అయితే కేజీకి 40 నుంచి 60 రూపాయల మేర నష్టపోతున్నా. అంటే ఎకరానికి లక్షన్నర రూపాయలు లాస్ అవుతున్నామంటూ కూడా రైతులు వాపోయే పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఒక పక్క మేతల రేట్లు పెరిగిపోవటం, అలాగే ఈ రొయ్యల సాగుకు ఉపయోగించే మందులు రేట్లు పెరిగిపోవటం, అలాగే పెట్టుబడి రాని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు సిండికేట్ గా మారి, వ్యాపారులు సిండికేట్ గా మారి ఈ ఇరాన్ అమెరికా యుద్ధం గురించి అయితే ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా అయితే రేట్లు అమాంతం పడిపోయినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 30 కౌంట్, 40 కౌంట్, 60 కౌంట్ విదేశాలు అంటే అమెరికా, అలాగే యూరప్, అలాగే ఈ యుఏఈ దేశాలకు కూడా పూర్తిగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సుమారు 1.5 ఎకరాల్లో అయితే రొయ్యల సాగు జరుగుతూ ఉంటుంది. రైతులందరూ పండించిన పంట అయితే ఈ సముద్ర మార్గం గుండా విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అయితే పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయిన కారణంగా అయితే రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. అంటే రొయ్యల రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అలాగే ముఖ్యంగా ఈ రొయ్యల రైతులకు సంబంధించి కోల్డ్ స్టోరేజ్లు కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఈ రేట్లకు సంబంధించి డౌన్ అయినా ఆ సమయంలో నిల్వ చేసుకోవడానికి రొయ్యల రైతులకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని చెప్పి రైతులు కోరే పరిస్థితులు అయితే ఉన్నాయి. దీని కారణంగా అయితే అంటే భారత జీడిపిలో ఎక్కువగా అంటే 6,500 కోట్ల వరకు కూడా ఈ ట్యాక్స్ రూపంలో వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరిగితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.5 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. అంటే భీమవరం, మొగల్తూరు, కైకలూరు, ఉంగుటూరు, ఎక్కువగా ఈ నియోజకవర్గాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ రొయ్యల సాగు చేస్తుంటారు. రొయ్యల సాగుకు సంబంధించి పూర్తిగా అంటే రొయ్యల సీడ్ రేట్లు పెరిగిపోయినాయి, మందుల రేట్లు పెరిగిపోయినాయి, ఫీడ్ రేట్లు పెరిగిపోయినాయి. కానీ మేము పండించిన పంటకైతే గిట్టుబాటు ధర రావట్లేదు. పండించిన పంట తర్వాత ఈ ఎక్సైజ్ సుంకం రేట్లు పెరిగాయని చెప్పి పూర్తిగా డౌన్ అయిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలో అయితే రొయ్యల రైతులకు కన్నీళ్లే మిగిల్చాయని చెప్పుకోవచ్చు. అంటే ఇబ్బడి ముబ్బడిగా. రైట్ మురళి, చెప్పండి. ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, అలాగే మరోవైపు మార్కెట్లో అమాంతం పడిపోతున్న రొయ్యల ధరలు రైతులను కలవరపెడుతున్నాయి. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వానికి సంబంధించి నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేయాలి. దీనికి పూర్తిగా రొయ్యల రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అందించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటే తప్ప ఈ రొయ్యల రైతుల కష్టాలు తీరవంటూ కూడా రైతులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎకరానికి 3 నుంచి 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెడుతుంటాము. అంటే ముఖ్యంగా ఈ
పెట్టుబడి పెట్టిన తర్వాత పంట వస్తుందో రాదో అని కూడా లేకపోయినా సరే మేము ఈ సాగుకు చేస్తున్నాము. సాగు చేసినా కూడా పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర రాని కారణంగా అయితే రొయ్యల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఒక కమిటీ వేసి అప్సడా కానివ్వండి, రొయ్యల సాగుకు సంబంధించి కూడా ఒక కమిటీ వేసి రొయ్యల రైతుల కష్టాలపై అయితే ఒక నివేదిక తయారు చేయాలి. అలాగే రొయ్యల రైతులు అంటే ఈ పండించిన పంటను నిల్వ చేసుకోవడానికి కోల్డ్ స్టోరేజీలు పెడితే నిల్వ అంటే రేట్లు డౌన్ అయిన సమయంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ పెట్టుకుని ఆ తర్వాత ఎగుమతి చేసుకుంటామంటూ కూడా రొయ్యల రైతులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రజ, రైట్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఈ రొయ్యల సాగుపై ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 1.5 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతూ ఉంటుంది. ఈ 1.5 ఎకరాల్లో రొయ్యల సాగుతో పాటు మొత్తం కూడా అంటే రైతులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ లో 5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరిగితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 1.5 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుంది. ఈ రొయ్యల సాగు కారణంగా ప్రభుత్వానికి కూడా జిఎస్టి రూపంలో అలాగే ఎక్సైజ్ సుంకం రూపంలో కూడా ఆదాయం వస్తుంది. సుమారు 6,500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే ఆక్వా రైతులనైతే ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రభుత్వంతో పాటు ఇక్కడ ట్రేడర్లు, ముఖ్యంగా ట్రేడర్లు అందరూ కూడా సిండికేట్ గా అయిపోయి రేట్లను తగ్గించేస్తున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి రైతులు కోరే పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రజ, రైట్. అసలు రైతులు ఏమంటున్నారు దీని గురించి? వాళ్ళ పడిన కష్టాల గురించి చెప్తున్నారా? వాళ్ళ స్పందన ఎలా ఉంది? రైతులందరూ కూడా ఒకటే చెప్తున్నారు. అంటే ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉండే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ నియంత్రణ రొయ్యల సీడ్కు సంబంధించి ఆచరీస్ కూడా ఇబ్బడి ముబ్బడిగా రేట్లు పెంచేయటం కానివ్వండి, అలాగే ఈ రొయ్యల సాగుకు ఉపయోగించే మేతలు దానాలు కూడా రేట్లు పూర్తిగా పెంచేస్తున్నారు. ఈ సంవత్సరం ఉన్న రేటు మళ్ళీ సంవత్సరానికి రెట్టింపు అవుతుంది, కానీ మేము పండించే పంట అయితే రేటు రావట్లేదు. అంటే గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఏ రేట్ అయితే ఉందో అదే రేటుకి తగ్గించి అడుగుతున్నారు. అంటే కేజీకి 40 నుంచి 50 రూపాయలు కూడా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎకరానికి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 వరకు కోల్పోవాల్సి వస్తుంది. అంటే పండించే పంటకు పెట్టుబడి అయితే రూపాయికి 3 రూపాయలు అయింది, కానీ మేము పండించిన పంట ఆ రూపాయి కంటే తక్కువగా కూడా ఉంటుంది అంటూ కూడా రైతులు వాపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇంద్రజ, రైట్. మురళి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.